రే కన్నా, అది నువ్వేనని నాకు తెలుసు. నీ నోటితో నీ పేరు రప్పించాలని ఇంతసేపు ఈ కథలన్నీ. నాకు తెలుసు నీ పేరు. నేను కమెంట్ అక్క. శ్రీ ఏం చేస్తున్నావురా? శ్రీ వంట చేస్తుంది మీ బావకి. చీ, ఇప్పుడు బ్రష్ చేస్తున్నావు? ఇప్పుడే చేస్తా. ఎవరికి చెప్పుకుంటే ఓకే ఓకే. శ్రీ, మన దగ్గర మాయ చేయడాలు, మోసం చేయడాలు ఇవన్నీ ఉండవు. మనదంతా న్యాచురల్. మనం ఏం చేస్తాం, ఎలా ఉంటాం, ఎలా మాట్లాడతాం, ఎలా రోజు గడుస్తుంది అన్నదే చూపెట్టమే నా ఇంటెన్షన్. సో పక్కోళ్ళని మెప్పించాలను, నన్ను ఏదో తప్పుగా అనుకుంటారనో, నేను వాళ్ళకి నచ్చాలను ఏమి చెయ్య. నా లైఫ్ ఎలా ఉంటుందో అలాగే చూపిస్తా, అలాగే ఉంటా. నచ్చిన వాళ్ళు ఓకే, నచ్చిన వాళ్ళు నేనేం చేయలేను. సో నేను నా వర్క్ అంతా అయిపోయినాకనే బ్రష్ చేస్తాను. అదంతే, చిన్న పిల్లల. బాయ్ బాయ్. ఉన్నది ఉండరా కొంచెం సేపు. శామ్, రియాలిటీ ఈజ్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ ఏ బ్రష్ చేయడం నాకు అలవాటు లేదు, ఎందుకంటే చేసేసాను అనుకో తినాలనిపిస్తుంది, తిన్నాను అనుకో పని చేయలేను. సో బద్ధకంగా ఉంటుంది, నిద్ర వస్తుంది. సో ఏ వర్క్ చేయాలన్నా లేజీగా ఉంటుంది. అందుకే కొంచెం నా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాతనే అప్పటిదాకా నేను ఏం చేయను, ఏం తినను. హాయ్ బాబీ గారు, బాగున్నారా? తిన్నారా? గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాటుడు వాటి నాటుడు. ఇప్పుడు మనం చాలా ఫ్రీగా ఉన్నాం. అక్క ఎవరి లైఫ్ కి వారే బాస్ అక్క, ఒకరి జడ్జిమెంట్ తో పని లేదక్క. థ్యాంక్ యూ సో మచ్ వాషు అన్న. టేక్ ఎ బౌల్. కానీ నాకు మేరకు మార్నింగ్ బ్రష్ చేయి ప్లీజ్. ఓకే శ్రీ, నువ్వు అంత ధ్యానంగా చెప్తున్నప్పుడు, అంత దీనంగా చెప్తున్నప్పుడు ఎందుకు చేయని చెప్పు, చేస్తాలే నీకోసం. నీకోసం బ్రష్ చేస్తా మార్నింగ్. కానీ నేను కానీ ఫుడ్ తిని పొద్దునే నా వర్క్ అవ్వలేదు అనుకో బిడ్డ, అప్పుడు చెప్తా నీ సంగతి. నువ్వే వచ్చి అంట్లు తోమాలి. ముందే చెప్తున్నా. సారీ, బాగా వచ్చారు. బాయ్. ఇట్స్ ఓకే శ్రీ డార్లింగ్, టేక్ కేర్. నీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది? ఏదో అట్లా అట్లా వస్తుంది, చిన్నప్పుడు చదువుకున్న చదువు కదా. గుడ్ నైట్ ఆల్. వస్తే గుడ్ నైట్. ఏ లైవ్లో కనిపించు బిడ్డ, సంపుతాను ఇంకా. గుడ్ నైట్ చెప్తున్నావు కదా.